పుస్తకము 45వ అధ్యాయము 18వ వచనాన్ని మనం తీసుకున్నాం. యెషయా 45:18 వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. చాలు సార్, రవి గారు ముందుకు వచ్చేయండి. ఫ్రంట్ గడిచిన కొన్ని వారములుగా కొన్ని నెల మాసములుగా దేవుని రాజ్యము గురించిన అనేక అంశము మనం చూస్తుంటున్నాము. ప్రీవియస్ వీక్స్లో మనం గమనించిన సబ్జెక్ట్ అయితే కింగ్డమ్ సిటిజన్షిప్ గురించి మనం చదివాము. దాని తర్వాత అండర్స్టాండింగ్ ద కింగ్డమ్, కాన్సెప్ట్ ఆఫ్ గివింగ్ టు ద కింగ్. దేవుని రాజ్యానికి రాజుకి ఇచ్చే కార్యక్రమం, రాజుకి మనం ఇచ్చే విధానం మనం చూడబోతున్నాము. లాస్ట్ వీక్ మనం స్టార్ట్ చేసాము. అండర్స్టాండింగ్ ద కింగ్డమ్, కాన్సెప్ట్ ఆఫ్ గివింగ్ టు ద కింగ్. రాజుకి ఇచ్చేది చెబుదామా, రాజులకి ఇచ్చేది, రాజుకి ఇచ్చే విధానం మనం గమనించబోతున్నాము. దేవుడైన యెహోవా ఆయన గొప్ప రాజు అయినాడు. ఆయన ఆకాశము భూమిని సృష్టించిన దేవుడై ఉన్నాడు. ఈ భూమిని సృష్టించింది ఎవరికనగా నరుడు నివాసం చేసే విధములో ఆయన ఈ ఎర్త్ని ఆయన ప్లాన్ చేసి, ఆయన డిజైన్ చేసి ఇక్కడ క్రియేట్ చేసి ఉన్నారు ఆయన. ఏమేన్ ఎర్త్ అనేది పక్కా ప్లాన్, ప్రీ ప్లాన్డ్. దేవుడు యొక్క యెహోవా దేవుడు ఆయన ప్లాన్ ద్వారా ఆయన యొక్క ఐడియాస్ అంతా కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు. ఈ యొక్క ఎర్త్ ఎవరు జీవించేదానికనగా మానవుడు జీవించేదానికి, నరుడు జీవించేదానికి. ఇక్కడ దేవుడు జీవించబోయలేదు, నరుడు జీవించటకు. నరుడు జీవించేదానికి అతనికి ఏమేమంత రిసోర్సెస్ కావాలో సమస్త రిసోర్సెస్ ని ఆయన ఎర్త్లో ఉంచున్నారు ఆయన. ఏమేన్ భూమిలో, ఆకాశములో, ఇక ప్రకృతి అంతా కూడా నరుడు జీవించేదానికి కావాల్సిన రిసోర్సెస్ ని ఆయన ఈ ఎర్త్లో ఆయన ఉంచి ఉన్నాడు. అనగా ఆయన క్రియేటర్ మాత్రమే కాదు, ఈజ్ గ్రేట్ కింగ్. ఆయన గొప్ప రాజు అయి ఉన్నాడు. ఏమేన్ ఆ రాజు ఎందుకు నరుడికి ఇంత గొప్ప ప్లాన్ చేసి ఒక మంచి ఎర్త్ని క్రియేట్ చేస్తుంటున్నాడంటే, నరుడు కూడా ఒక రాజు, నరుడు కూడా ఒక కింగ్. నరుడు జీవించేదానికి, నరుడు ఉండేదానికి నరుడికి ఒక టెరిటరీ కావాలి. టెరిటరీ అనేది రాజులు నివాసం చేసే ప్రాంతాన్ని ఏమని పిలుస్తారంటే టెరిటరీ అంటారు. ఏమేన్ రాజులు నివాసం చేసే ప్రాంతం ఏమంటారు? టెరిటరీ. ఈ టెరిటరీలో నుండి రాజులు వేరే నేషన్ని, వేరే కంట్రీని డామినేట్ చేసి వాటిని లోపర్చారంటే వాటిని కాలనీ అంటారు. సో ఇక్కడ రాజు, యెహోవా దేవుడైన రాజు ఆయన హెవెన్ లో ఉన్నారు. ఆయనకన్నా ఒక టెరిటరీ ఉన్నది. ఆ హెవెన్ లో సమస్త రిసోర్సెస్ హెవెన్ లో ఉన్నది, అన్ని సోర్స్ అక్కడ ఉన్నది. ఆ హెవెన్లీ కింగ్ ఈ ఎర్త్ ని ఆయన క్రియేట్ చేసేటప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ హెవెన్ లానే ఆయన క్రియేట్ చేస్తున్నాడు ఆయన. ఏమేన్ ఆయన హెవెన్ లానే ఎర్త్ ని క్రియేట్ చేసి ఈ ఎర్త్ లో నరుడిని ఉంచుతున్నాడు. నరుడు నివాసం చేసే విధముతో ఆయన ప్లాన్ చేసి, డిజైన్ చేసి క్రియేట్ చేస్తుంటున్నాడు ఆయన. సో ఇవన్నీ కూడా కింగ్ ఒక కాన్సెప్ట్ లోనే జరుగుతున్నది. ఆయన కింగ్, ఆయన ఒక కింగ్ ని క్రియేట్ చేయబోతున్నాడు. ఇప్పుడు ఆ కింగ్ ఎవరు క్రియేట్ చేస్తున్నా అంటే మనకు తెలుసు, దేవుడు మన స్వరూపము చెప్పున, మన ఛాయ్ చెప్పున నరుడును చేయుదుముగాక. ఆ వాక్యం ఉంది కదా, ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనములో. దేవుడు మన స్వరూపము చెప్పున, మన రూపము చెప్పున నరుడును చేయుదుముగాక అనగా మన స్వరూపము, మన రూపము అనేది ఇది ఒక
ఫిజికల్ స్ట్రక్చర్ గురించి ఇక్కడ చెప్పబడలేదు. ఫిజికల్ స్ట్రక్చర్ కాదు ఇక్కడ. మన స్వరూపం అనేది ఆయన క్యారెక్టర్ లాగా, ఆయన పోలిక. ఏమేన్? ఆయన క్యారెక్టర్, ఆయన పోలిక. అంటే ఆయన క్యారెక్టర్ ఏంటంటే డొమినియన్ చేసేది ఆయన క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ ఏంటంటే రూల్ చేసేది. దేవుని క్యారెక్టర్ ఏంటి? అథారిటీ చేసేది. దేవుని క్యారెక్టర్ ఏంటి? సమస్తాన్ని లోపరిచేది, సమస్తం పైన డామినేట్ చేసేది, డొమైన్ చేసేది. ఇది దేవుని క్యారెక్టర్. ఆమేన్. ఈ దేవుడు నరుడిని ఆయనలోనే క్రియేట్ చేస్తుంటున్నాడు. ఎలా ఉండేదనకంటే భూమి ఎంతయు మీరు ఏలుదురుగాక. భూమి ఎంతయు ఒక కింగ్ ఇంకొక కింగ్ ని క్రియేట్ చేస్తున్నారు. సో కింగ్ అనేది కింగ్ వంశంలో జన్మిస్తున్న వారందరూ కూడా కింగ్స్ వారందరూ కూడా కింగ్స్. అది ఆ కింగ్ ఫ్యామిలీలో జన్మించిన వారు కింగ్ గా అయ్యేది వారి యొక్క బర్త్ రైట్స్ అయినది. వారి యొక్క బర్త్ రైట్స్ అది ఎవరి వల్ల మార్చేదానికి వీలు కాదు. ఈవెన్ ఒక రాజుకి ఒక 4 years బేబీ ఉన్నాడు అనుకోండి, ఒక బాబు ఉన్నాడు అనుకోండి, 4 years. ఒకవేళ వాళ్ళ ఫాదర్ చనిపోయాడంటే ఆ 4 years 4 సంవత్సరం కలిగిన బాబు బికమ్ కింగ్. ఆయన కింగ్ అని మారుతున్నాడు. నెక్స్ట్ కింగ్ ఆయన అంటున్నారు. సో కింగ్ అంటే రూపం లేదు, హైట్ లేదు, వెయిట్ లేదు, ఏది ఉన్నా లేకపోయినా అది బర్త్ రైట్స్. అది 4 years కానీ 2 years కానీ 20 years కానీ 25 years కానీ మీరు రాజుల పుస్తకంలో గమనించారంటే అక్కడ 12 సంవత్సరాల పర్సన్ కూడా కింగ్ అయినారు. ఏమేన్? 4 years పర్సన్ కింగ్ అయినారు. సో కింగ్ అనేది ఆ కింగ్ వంశంలో జన్మించాలి. ఆ కింగ్ వంశంలో జన్మించిన ప్రతి ఒక్కరూ కింగ్ అనే మార్చబడుతున్నారు, వస్తున్నారు. వారందరూ కూడా అదొక బర్త్ రైట్స్ గా ఉన్నది. ఎందువలనగా వారు కింగ్స్ లైన్ లో వస్తున్నారు. ఏమేన్? అలాగనే కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అనే యెహోవా దేవుడు, ఆయన రాజు, ఆయన హెవెన్ లో ఉన్నాడు. ఆ రాజు మన స్వరూపం చెప్పిన అంటే మన ఫ్యామిలీలో మనలాగనే మన క్యారెక్టర్, మన విల్ పవర్, మన అథారిటీ, మన పవర్ కలిగిన లాగానే ఒక పర్సన్ ని మనం క్రియేట్ చేద్దాము. నరుడుని చేయుదుము గాక. ఏమేన్? వారు హ్యూమనే కానీ వాళ్ళు మనలాగానే ఉంటారు. మనం ఎలా డొమినేట్ చేస్తున్నామో, మనం ఎలా డామినేట్ చేస్తున్నామో, మనం ఎలాగా అథారిటీ చేస్తున్నామో హెవెన్ ఎలా మనం లోపరిచి హెవెన్ నుంచి అన్నిటిని మనం ఎలా క్రియేట్ చేస్తున్నామో లైక్ మనలాగానే నరుడిని చేయుదుము గాక. ఏమేన్? నరుడు ఎంత విలువ కలిగిన వాడు, ఎంత వాల్యుబుల్ కలిగిన వాడు గమనించండి. కానీ ఈ నరుడిని ఎలా భావించారు, ఎలా రిలీజియన్ యొక్క మతము ఈ నరుడిని ఎలా చూపించేస్తుందంటే నరుడు అనేవాడు నథింగ్. వాడు ఏమీ లేడు. వాడు జస్ట్ మట్టివాడు. ఒంటరిగా వచ్చాడు, ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు. ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకెళ్ళపోయేది లేదు. సో నరుడు అంటే ఏమీ లేదు. అదొక నాటకము, అదొక చిత్రము, అదొక మూవీ, అదొక కళలు. సో నరుడు అంటే అదేదో ఒక నథింగ్ లాగా భావించేస్తారు. ఈవెన్ క్రిస్టియానిటీ నరుడిని ఎలా చెప్పేశారంటే నరుడు ఒట్టివాడు, మట్టివాడు, బూడిద లాంటివాడు, ఏమీ లేనివాడు. సో నరుడంటే ఏమీ లేనట్టుగా చూపించి ఫైనల్ గా పీపుల్ ఏంటి డిసైడ్ అయిపోయారంటే నరుడు అంటే నథింగ్ అనే డిసైడ్కి వచ్చేసారు. కానీ హెవెన్ అంటున్నది నరుడు నథింగ్ కాదు, సంథింగ్ వాడుకో ఉన్నది. నరుడు అన్నవాడు దేవుడిలాగా సృష్టింప చేయగలిగిన వాడు. నరుడు అన్నవాడు దేవుని స్వరూపము, దేవుని క్యారెక్టర్, దేవుని విల్ పవర్, ఇవన్నీ కూడా నరుడికి దేవుడు కలుగ చేసి ఆయన క్రియేట్ చేసి ఉన్నాడు. సో నరుడు అనేవాడు హెవెన్లీ మేడ్. అతను నరుడు అనేవాడు ఒక యూనిక్ క్రియేషన్. అతను నరుడు లాంటి ఒక క్రియేషన్ ని ఈ ఎర్త్ లో మీరు ఎక్కడ చూడలేరు. సో నరుడు అనేవాడు ఒక యూనిక్ క్రియేషన్ మాత్రమే కాదు, ఒక యూనిక్ పర్సన్. సో ప్రతి నరుడు గమనించారంటే ఈ ప్రపంచంలోనే చాలా
పెక్యులర్ పర్సన్, చాలా చాలా అల్టిమేట్ గా ఉండేవాడు. సో నేను చెప్పేవాడు కదా, నరుడు అనేవాడిని గమనించారంటే తనకు ఐజ్, కళ్ళు ఉన్నాయి నరుడికి. నరుడుకున్న కన్ను ఇంకొక ఈ ఎర్త్లో ఎవరైనా మీరు సర్వే చేస్తారండి, మీలాంటి కళ్ళు లాంటి పర్సన్ ని ఉన్నారని చూస్తే ఎవరు ఉండడు. మీలోనే డిఎన్ఏ, మీలోనే జీన్ ఎక్కడ ఉండదు. మీ డిఎన్ఏ డిఫరెంట్, మీ యొక్క చేతి రేఖలు డిఫరెంట్, మీ కంటి రేఖలు డిఫరెంట్, టోటల్ గా మీరు ఒక యూనిక్ పర్సన్. మీలాంటి పర్సన్ ఎర్త్ లో ఎవరు లేడు. సో ఇంత యూనిక్ పర్సన్ ని మతం ఏం చెప్పేసిందంటే, నరుడు అన్నవాడు ఒట్టివాడు, మట్టివాడు, బూడిదవాడు. హలో, సో ఇది క్రిస్టియానిటీ అనేది ఒక రిలీజియన్. క్రైస్తవం అనేది అది గొప్ప ప్రాపర్ వేలో వెళ్తుంది అనుకోబాకండి. ఎప్పుడైతే డాక్ట్రిన్స్ వాళ్ళు తప్పుగా భావించేస్తారో, క్రియేషన్ ఎప్పుడైతే వారు తప్పుగా ఐడెంటిఫై చేసి టీచ్ చేస్తారో, క్రియేటర్ వారు అర్థం చేసుకోలేదు. ఏమేన్? సో క్రియేషన్ అండర్స్టాండింగ్ చేసుకున్నారంటే వారు క్రియేటర్ అండర్స్టాండ్ చేసుకున్న వారు అయి ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్టియన్ పీపుల్ క్రియేషన్ ని వారు ప్రాపర్ గా అర్థం చేసుకోలేదు. క్రియేషన్ అర్థం చేసుకోలేదంటే ఏమండి, వారు క్రియేటర్ అర్థం చేసుకున్నారంటే నో, క్రియేషన్ అర్థం చేసుకోలేకపోతే క్రియేటర్ని వారు అర్థం చేసుకోలేదని అర్థం. వారు హ్యూమన్ మనుషులు మాత్రం వాళ్ళు అలా చెప్పేవారు కాదు. ఫైనల్ గా ఎర్త్నే వారు తప్పుగా బోధించేస్తారు. ఎర్త్ అనేది నథింగ్ అండి, ఎర్త్ వేస్ట్ అండి, ఎర్త్ పాప లోకం అండి, ఎర్త్ నాకు ఇష్టం లేదండి, ఎర్త్లో నుంచి ఎప్పుడు ఎస్కేప్ అవ్వాలని చూస్తున్నాను, నేను హెవెన్కి వెళ్ళాలనుకుంటున్నాను, హెవెన్ నాకు చాలా ఇష్టంగా ఉన్నది, హెవెన్ని చూడాలి, హెవెన్కి వెళ్ళాలి, పరలోకాన్ని చూడాలి, పరలోకంలో దేవుని చూడాలి అని పరలోకం అని వీళ్ళు ఇక్కడ పాడేది, బోధించేది, కలలకనేది. ఎప్పుడైనా కళ్ళకంటే కూడా నేను పరలోకాన్ని చూస్తాను రాత్రి. అప్పుడు హెవెన్, ఎర్త్ ఏంటి? ఎర్త్ నరకమా? ఎర్త్ ఒక హెవెన్ అండి. ఎర్త్ చాలా అద్భుతమైన ప్రాంతం అది. ఎర్త్ అనేది, ఎర్త్ లో దేవుడు ఎర్త్ ని ప్రేమిస్తున్నాడు. ఏమేన్? దేవుడు భూమిని, ఆయన భూమిని ఎంతగానో ప్రేమించను. ఏమేన్? సో దేవుడు ఎర్త్ ని లవ్ చేస్తున్నారు. ఆయన ఎర్త్ లో ఆయన జన్మించాడు. ఎర్త్ లో ఉన్న నశించిపోయిన నరుడిని ఆయన రక్షించుకుంటున్నాడు. ఎర్త్ లో జీవించాడు. ఇదొక ఫండమెంటల్ లా. ఇది ఏది ఫండమెంటల్ లా? ఫండమెంటల్ లాస్ అనేది ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు. వేరే ఫండమెంటల్ లాస్ చూడండి, ఈ చెట్టుల్ని క్రియేట్ చేసేటప్పుడు దేవుడు ఆ చెట్టులకి కావాల్సిన సమస్తము సోర్స్ అంతా కూడా మట్టిలోనే ఉన్నది. ఆ మట్టిలో అది ఉండేది ఫండమెంటల్ లా. ఈ లాని ఎవరు మార్చలేరు. ఏమేన్? మీరు చెట్టుని అక్కడి నుంచి తీసివేశారు, మట్టిలో నుంచి డివైడ్ చేసి మీరు వేరే ప్రాంతంలో పెట్టారంటే చెట్టు ఎండిపోతుంది. చెట్టు మట్టిలో ఉంటేనే జీవిస్తుంది. ఇది దేవుని ఒక లా. అలా క్రియేట్ చేశాడు. అప్పుడు అది మనం అర్థం చేసుకోవాలి. రెండు, చేపలు నీళ్ళలోనే ఉండాలి. నీళ్ళలో ఎందుకు ఉండాలి చేపలు? ఆ చేపలు బ్రతికే జీవనాధారము సమస్తాన్ని దేవుడు నీళ్ళలో పెట్టేశాడు. అప్పుడు చేపలు ఇంకా 1000 years కాదండి, ఎన్ని మిలియనర్స్ ఇయర్స్ అయినా కూడా చేపలు నీళ్ళలోనే ఉండాలి. మీరు తీసి ఫ్రిడ్జ్ లో పెట్టలేరు, మీరు తీసి బీరోలో పెట్టలేరు, మీరు తీసి లాకర్లో పెట్టలేరు. హలో, ఎంత గోల్డ్ ఒక కప్ చేసినా కూడా దానిలో వాటర్ ఉంటేనే అది జీవిస్తుంది, కానీ ఓ గోల్డ్ కప్ అనేది బ్రతకలేదు. ఎందుకంటే చేపలు బ్రతికే ఫండమెంటల్ లా వచ్చి వాటర్లో ఉన్నది. చెట్టులు జీవించే ఫండమెంటల్ లా మట్టిలో ఉన్నది. అప్పుడు ఈ లా ఎలాగా మారదో అలాగనే నరుడిని క్రియేట్ చేసేటప్పుడు మట్టిలోనే క్రియేట్ చేశాడు ఆయన. ఏమేన్? నరుడిని క్రియేట్ చేస్తాడు, మట్టిలో క్రియేట్ చేసి ఈ ఎర్త్లో ఉంచేస్తాడు ఆయన. నువ్వు హెవెన్లో ఉండాలంటే దేవుడు ఆల్రెడీ నరుడిని హెవెన్లోనే క్రియేట్ చేసేవాడు. నో, హెవెన్లో దేవుడు నరుడిని క్రియేట్ చేయలేదు, మట్టిలో క్రియేట్ చేశాడు. మట్టి తీసి అతని ఒక రూపాన్ని తీసి
అతను నాశని శ్వాసంలో జీవ శ్వాసం ఊదను, అప్పుడు మనుషుడు జీవాత్మగా మార్చబడను. అప్పుడు నరుడు ఎక్కడ ఉంచాడంటే ఎర్త్ లో ఉంచాడు. ఎర్త్ లో ఉంచింది మాత్రమే కాకుండా ఎర్త్ లో కొన్ని వర్క్స్ వారికి ఇస్తున్నాడు, కొన్ని నియమాలు ఇస్తున్నారు, కొన్ని రూల్స్ ఇస్తున్నారు, కొన్ని లాస్ ఇస్తున్నారు, కొన్ని అజెండా, కొన్ని వర్క్ ఇస్తున్నారు, ఇవన్నీ చేయమంటున్నారు. సో ఇవన్నీ చేసేదానికి ఐడియా లేకుండా మతం ఏమైపోయిందంటే, నాకు ఎర్త్ వద్దు ప్రభువా, భూమిని నేను ప్రేమించిన ప్రభువా, నేను హెవెన్కి వస్తానంటే అది దేవుని యొక్క ఫండమెంటల్ లాస్నే మనం క్యాన్సిల్ చేస్తుంటున్నాము. ఆమేన్. సో దేవుడు అంటున్నాడు, ఈ ఎర్త్ని హెవెన్గా మార్చు, ఎర్త్ని నువ్వు హెవెన్గా మార్చాలి, ఎర్త్ను నువ్వు డొమైన్ చెయ్యి. భూమి ఎంతయో వారు ఏలుదురుగాక. చెప్తాం, భూమి ఎంతయో వారు ఏలుదురుగాక. ఎందుకు? ఈ భూమిలో దేవుని యొక్క ప్రెసెన్స్ ఉండాలి, ఈ భూమి అంతా దేవుని యొక్క రూలింగ్ ఉండాలి, ఈ భూమి అంతా దేవుని యొక్క పరిపాలన ఉండాలి, భూమి అంతా దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తం నెరవేర్చబడాలి అంటే దేవుని యొక్క లాస్ ని, దేవుని యొక్క రూల్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్స్ మనుషులు అర్థం చేసుకోవాలి, క్రియేషన్ అర్థం చేసుకోవాలి, నెక్స్ట్ క్రియేటర్ కూడా అర్థం చేసుకోవాలి. సో క్రియేషన్ అర్థమైపోతాడు, క్రియేటర్ అర్థమైపోతాడు. ఆమేన్. కానీ రిలీజియన్ క్రియేషన్ ని తప్పుగా భావించేసింది. సో వారు ప్రార్థన చేసేటప్పుడు మీరు గమనించవచ్చు, ఎక్కడికైనా ఒక రిలీజియన్ చర్చ్కి వెళ్ళారంటే వారు ప్రార్థన చేసేటప్పుడే ప్రాపర్గా బిగిన్ చేస్తారు, కన్ఫ్యూజ్ చేసేస్తారు. ఎవరి దగ్గర ప్రార్థన చేస్తారని కూడా తెలియదు మనకి. నోటుకు వచ్చిందని చెప్పేస్తారు. ఒట్టి వారిమి అంటే ఏమీ లేదు, మట్టి వారిమి, దుమ్ము లాంటి బూడిద లాంటి వారిమి, ఇంకా ఏమేమి యాడ్ చేసుకుంటూ ఉంటారు. వాడు కింగ్ అని మైండ్ లేదు, దేవునికి క్రియేటర్స్ అని వారికి మైండ్ లేదు. మేమంతా దేవుని యొక్క క్రియేషన్గా జన్మించబడినామో, మేమంతా ఒక యూనిక్ పర్సన్గా మేము ఉన్నామో, మేమంతా భూమిని పరిపాలన చేసే విధంలో క్రియేట్ చేయబడినాము, దేవుడి యొక్క చిత్తము మాకు ఉన్నది, దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి భూమిలో జన్మించబడి ఉన్నాము. సో ఇటువంటి టీచింగ్స్ వారికి లేదు, దేవుని హానర్ చేసే హృదయం లేదు, దేవుని ఘనపరిచే హృదయం లేదు. సో వీరి యొక్క మైండ్కి వచ్చేదంతా కూడా అదొక పరిశుద్ధమైన వర్డ్స్ అని ప్రజలు అనుకుంటున్నారు. నో, మన మైండ్కి వచ్చేది కాదు, మన హార్ట్ నుంచి వచ్చేది కాదు, బైబిల్ నుంచి రావాలి. ఆమేన్. సో ఈయన మనము ఈ యొక్క కింగ్స్ గురించి గమనించేటప్పుడైతే ఈ కింగ్ ఇంకొక కింగ్ ని క్రియేట్ చేస్తున్నారు. సో ఈ యొక్క ఎర్త్ లో ఉన్న ప్రతి మానవుడు రాజులలాగా క్రియేట్ చేయబడినారు. ఆమేన్. సో ఈ భావన, ఈ మెంటాలిటీ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు కింగ్ ని అర్థం చేసుకోవాలి కదా. ఈ కింగ్ క్రియేట్ చేయబడిన పర్సన్స్ ఎప్పుడు వారు దేవునికి దూరం అయిపోయారు అనగా ఓన్ డిసిషన్, వారికై ఓన్ ఐడియాస్ అండ్ ఓన్ డిసిషన్, ఓన్ ప్లాన్. దేవుడు చెప్తున్నావు, ఈ యొక్క వృక్ష ఫలం తినిన దినమున నువ్వు చనిపోతావు, ఇది తినకూడదు. ఇది వచ్చి దేవుని యొక్క ఐడియా, దేవుని యొక్క రూల్, దేవుని యొక్క లా, ఇది తినకూడదు. ఇప్పుడు దేవుని ఐడియా ఇది ఉన్నప్పుడు నేను ఆ ఐడియాను మార్చకూడదు. ఇది తినకూడదు అనేది దేవునికి ఐడియా, ఇది తీసుకోకూడదు అనేది దేవుడికి చిత్తము. అప్పుడు ఆ చిత్తాన్ని నేను తెలుసుకోవాలని, కానీ ఇది తింటే ఏమైపోద్ది, చనిపోతామని ఆయన చెప్తున్నాడు, చనిపోవు అని అపవాది చెప్తున్నది. ఇప్పుడు నా ఐడియా ఎవరిలో ఐడియాలో ఫిక్స్ అయిపోవాలంటే దేవునికి ఐడియాస్తో నాకు హార్ట్ అండ్ మైండ్, నాకు విల్ అంతా ఫిక్స్ అయిపోవాలి. ఎప్పుడైతే నా హార్ట్, మైండ్, విల్ దేవునికి ఐడియాస్తో ఫిక్స్ అవ్వలేదో, అక్కడ యాక్సెప్ట్ అవ్వలేదో, అపవాది నన్ను కన్ఫ్యూజ్ చేస్తుంటున్నాడు. అపవాది వస్తున్నాడు, దేవుడు చెప్పాడా చనిపోతావని, నేను చెప్తున్నాను ఇది తింటే నువ్వు చనిపోవు. సో ఇప్పుడు విల్ పవర్ అనేది ప్రతి నరుడికి విల్ పవర్ అనేది ఒకటి ఉన్నది. ఆ విల్ పవర్ వచ్చి అదొక నరుడికి దేవుడు కలుగొచ్చేసిన ఒక యునిక్ క్వాలిటీ, అదొక నరుడుకున్న ఒక యునిక్ క్వాలిటీస్ ఏంటంటే విల్ పవర్. చదువు, విల్ పవర్. సో సమస్తము
సమస్తాన్ని నా విల్లింగ్ ద్వారా జరుగుతున్నదే కానీ వేరే ఎవరొక ప్రెషర్ ద్వారా జరిగేది లేదు. నేనేమి తీర్మానిస్తున్నాను, నేనేం డిసైడ్ చేస్తున్నాను, నేను ఏ కన్క్లూషన్ వస్తున్నానో, సో ఫైనల్ డిసిషన్ నాదే ఉన్నది. సో ఈ యొక్క విల్ పవర్ అనేది నరుడికి దేవుడిచ్చిన ఒక యూనిక్ క్వాలిటీ అయినది. ఆ యూనిక్ క్వాలిటీని నరుడు మిస్ చేసుకున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఈ వృక్ష ఫలం తింటే నువ్వు చనిపోతావు. ఇది దేవునికి విల్, ఇది నా విల్ కాదు. ఇప్పుడు అపోవాలంటే నువ్వు తింటే చనిపోవు. ఇప్పుడు నా విల్ని నేను మార్చుకుంటున్నాను. దేవుడు చెప్పింది కాదు, ఎవరు చెప్పింది కాదు, నేను అనుకుంటున్నాను తింటే నేను చనిపోను. అప్పుడు పాపం అనేది ఏంటి? ఎప్పుడైతే లైఫ్లో నాకు ఓన్ విల్ని యూజ్ చేస్తున్నానో, ఎప్పుడైతే నాకు ఓన్ థాట్స్ని, ఓన్ డిసిషన్ని నేను ఎప్పుడైతే తీర్మానించి నాకై నేనే ఒక ముగింపుకి వస్తున్నానో అది పాపం అని లేఖనం సెలవిస్తున్నది. ఏమేన్ పాపం అంటే ఏంటి? దేవుని చిత్తానికి విరోధంగా చేసేదన్నీ కూడా పాపం. చిత్తం అంటే ఏంటి? విల్ అంటే ఏంటి? అదొక విల్ పవర్. అది ఏమేన్ సమ్ టైమ్ గాడ్ దేవుని యొక్క విల్ని మిస్యూజ్ చేసి మానవుని యొక్క విల్ పవర్ని యూజ్ చేస్తుంటున్నాడు. సో ఆదాం అక్కడ ఏదెన్ తోటలో చేసింది తన ఓన్ విల్ని అతను యూజ్ చేశాడు. దాని వలన దేవునికి అతను దూరం అయిపోయాడు. ఏమేన్ చెప్తా తనక ఓన్ విల్ ఓన్ విల్ అనేది ఏంటి? విల్ అనేది ఏంటి? నాకు అభిప్రాయము, నాకు ఇష్టము కదా. విల్ అనేది ఆటోమేటిక్గా వచ్చేది కాదు. నా మైండ్, నా సోల్, నా బాడీ, నా హార్ట్, వీటన్నిటిని యొక్క ఫైనల్ డిసిషనే విల్ అనబడుతుంది. ఏమేన్ సో సడన్గా నేను ఒకటి చేయలేదు. ఫస్ట్ నా మైండ్లో డిసైడ్ చేస్తున్నాను, నా హార్ట్లో అది బిలీవ్ చేస్తున్నాను, నాకు సెన్స్లో దాన్ని గ్రహించుకుంటున్నాను, చెయ్యాలని తీర్మానించి నేను చేస్తున్నాను. సో విల్ అనేది టోటల్గా నేను తీసుకునే తీర్మానం అయి ఉన్నది. ఏమేన్ సో దీనివల్ల నరుడు ఆ ఎర్త్లో నుంచి, ఆ హెవెన్ యొక్క కనెక్షన్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయాడు. డిస్కనెక్ట్ అయిపోయింది మాత్రమే కాకుండా పాపంలో పడిపోయాడు. పాపంలో పడిపోయింది మాత్రమే కాకుండా అన్ఎంప్లాయిడ్గా మారిపోయాడు. అన్ఎంప్లాయిడ్ అంటే తనకు ఒక వర్క్ ఇచ్చాడు దేవుడు, ఒక అజెండా ఇచ్చాడు. ఆ వర్క్ని, అజెండాని, లాస్ అంతా కోల్పోయి ఆ ఏదైనా తోట నుంచి బయటికి పడిపోయి చెమట్లు కార్చుకుంటా భోజనం తింటున్నాడు. ఏమేన్ సో అన్ఎంప్లాయ్ యొక్క పరిస్థితి ఏంటి? వర్క్ లేదు, అజెండా లేదు, జీతం ఇచ్చేవారు ఎవరు లేరు అన్నప్పుడు చెమట్లు కార్చాల్సిందే. చెమట్లు అనేది ఇది ఒక పెద్ద పవిత్రం కాదు. కొన్ని పర్సన్స్ చెమట్లు కూడా చాలా హైలైట్ చేసి మాట్లాడతారు. సో దేవుడు క్రియేట్ చేసేటప్పుడు చెమట్లు కార్చి ఆహారం తినమని క్రియేట్ చేయలేదు. ఈ చెమట్లు అనేది ఆఫ్టర్ సిన్ తర్వాతనే నరుడికి కలిగి చేయబడింది. ఆఫ్టర్ సిన్, బట్ బిఫోర్ సిన్ చెమట్లు అంటే ఏమని వాడికి తెలీదు. రక్తం కార్చాల్సిన అవసరం లేదు, చెమట్లు కార్చాల్సిన అవసరం లేదు. సో దేవునికి లాస్ ని అప్లై చేసుకుంటూ ఉంటే చాలు, ఈ ఎర్త్లో తన ఎఫెక్టివ్ పర్సన్ జీవించవచ్చు. ఏమేన్ సో అన్ఎంప్లాయ్గా జీవించాడు, దేవునికి దూరం అయిపోయాడు. ఆహారం కొరకు, బ్రతుకు తెరువు కొరకు నరుడు చాలా సఫర్ అయిపోయినాడు. అన్నిటికీ రీజన్ ఏంటంటే ఓన్ విల్. చెప్తా ఓన్ డిసైడ్ చేయబడినాడు. తనకు ఓన్ విల్ అయినప్పుడు మైండ్ అంతా కరప్ట్స్ అయిపోయింది. ప్రతి మైండ్లో ఓన్ విల్ ఉన్నది, ప్రతి మైండ్లో ఓన్ థాట్స్ ఉన్నది. దేవునికి థాట్స్ లేదు, దేవునికి విల్ లేదు, దేవునికి ఐడియాస్ లేదు, ఎవరికి లేదు. ఎర్త్ వచ్చి డిస్కనెక్ట్ అయిపోయింది. దేవునికి ఎర్త్కి ఒక కనెక్షన్ ఎక్కడైపోయింది. అందరూ కూడా వారి యొక్క ఓన్ విల్స్ తో, వారి యొక్క ఓన్ థాట్స్ తో వారు నడుస్తూ త్రోవ తప్పిపోయిన వారిలాగా వెళుతూ ఉంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం వెళుతున్నారు. ఏమేన్ ఏషియాలో చూస్తున్నాము. ప్రతి ఒక్కరూ ప్రతి మార్గం వెళుతున్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి నమ్మకంతో ఉంటున్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి ఆసక్తితో ఉంటున్నారు. సో అందరికీ ఒకే ఆసక్తి లేదు, అందరికీ ఒకే నమ్మకం లేదు, అందరికీ ఒకే మైండ్ లేదు, అందరికీ ఒకే థాట్స్ లేదు. ఎందుకంటే అందరూ త్రోవ తప్పిపోయిన వారైనారు. త్రోవ తప్పిపోయినారంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఐడియా, ప్రతి మైండ్, ప్రతి థాట్స్, ప్రతి విల్, ఏమేన్
సో మీరు ఇంట్లో కూడా చూడండి, ఒక 5 మెంబర్స్ ఇంట్లో ఉన్నారంటే 5 మెంబర్స్కి 5 విల్ ఉంది, 5 థాట్స్ ఉంది, 5 ఐడియాస్ ఉన్నదంటే మీరు 5 నంబర్స్ని ఒకే ఇంట్లో ఉన్నా కూడా అందరూ ఒకరితో ఒకరు ఏకోపించి ఉండరు. ఒకే భోజనం తినచ్చు, ఒకే ఫ్యాన్లో పడుకోవచ్చు, ఒకే నీడలో ఉండొచ్చు, కానీ ఒకరితో ఒకరు కనెక్షన్ లేకుండా ఉంటారు. ఎందుకంటే ఐడియా వాళ్ళని డివైడ్ చేస్తున్నది. ఐడియా అనేది చాలా మస్ట్. ఐడియా అనేది ఇది పెద్ద ఐడియానే కాదండి. నో, ఐడియా ఉంటేనే కనెక్ట్ అవుతారు. ఐడియా ఉంటేనే థాట్స్ కనెక్ట్ అయిపోతుంది, విల్ కనెక్ట్ అయిపోతుంది, వర్క్ కనెక్ట్ అవుతుంది. సో ఐడియా ఎప్పుడైతే అప్లై లేదో, ఐడియా ఎప్పుడైతే వాళ్ళు అంగీకరించలేదో, ఒకే చోట్ల ఉన్నా కూడా డివైడ్ పర్సన్గా ఉంటారు. ఏమేన్? సో అందువలన దేవుడు ఇలా ఉన్న ఎర్త్ని రికవరీ చేయుటకు, రక్షించుటకు దేవుడు తన కుమారుడిని లోకానికి పంపుతున్నాడు. ఆయన దేవుడు తన అద్వితీయ కుమారుని యేసుక్రీస్తు లోకానికి పంపించి లోకాన్ని రక్షిస్తున్నాడు. సో దేవుని యొక్క ఐడియా అనేది నరుడు ఏలుదురుగాక అని చెప్పినప్పుడు నరుడే రూలింగ్ చేయాలి, వేరే ఎవరు రూలింగ్ చేస్తానికి దేవుని యొక్క ఐడియాలో లేదు. సో ఆకాశము భూమి గతించిపోయినను దేవుని యొక్క మాట వస్తున్నను పుల్లైన పోనే. ఆయన చెప్పిందే. ఒక్కసారి చెప్పాడు, మిస్టేక్ అయిపోయింది, సార్ రెండోసారి మార్చి చెప్దాము. సో ఇలా రెండోసారి మార్చి, మూడోసారి మార్చి చెప్పాడు. ఆయన దేవుడే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు అంటే ఎవరు? చెప్పినట్టుగా నడుచుకున్నవారు, చెప్పినది మార్చకుండా ఉండేవారే దేవుడైనారు. అందుకని ఆయన మాట పైన నాకు నమ్మకము, ఆయన మాటను నేను బిలీవ్ చేస్తున్నాను, ఆయన మాటను నేను ప్రకటిస్తున్నాను. ఎందుకంటే దేవుడు తన మాటలో ఆయన క్రమంగా ఉండేవారు. సో దేవుడు నరుడిని క్రియేట్ చేశాడు, నరుడు త్రోవ తప్పిపోయాడు. సరే, ఇక నరుడికి ఈ అజెండా అయ్యొద్దు, నరుడిని నాశనం చేసి వేరే క్రియేషన్ మనం చేస్తామో అనే ఐడియానే లేదు ఆయనకి. సో నశించిపోయిన నరుడిని మనము రక్షించి మన అజెండాని మరలా అతనిలోకి ఇద్దాము. సో నరుడు, దేవుడు చూడండి ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా అతనికి మరలా ఆ ఛాన్స్ దేవుడు ఇస్తూనే ఉన్నాడు. ఎందువలనగా అది ఆయన యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రేమ, కనిక్రమ. రోమిల రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాము. రోమిలు 11:29. ఏలయనగా దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితే, అటువలనే ఈ ఎడల చూపబడిన కరుణను బట్టి వారు ఇప్పుడు కరుణ పొంది నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. దేవుని యొక్క ఆ కనికరము, ఆ దయ ఎప్పుడు కూడా ఆయన వదిలిపెట్టడు, దాన్ని ఆయన మర్చిపోడు. సో ఆ కనికరము ఎంత దూరం వచ్చిందంటే, త్రోవ తప్పిపోయిన నరుడిని దేవుడు తన కనికరం ద్వారా రక్షించుకుంటున్నారు. ఆయన రక్షించుకునే మాత్రమే కాకుండా యేసుక్రీస్తు లోకాన్ని దిగి వచ్చి ఆయన కుమారుని పంపిస్తున్నాడు. మరలా ఆ యొక్క హెవెన్, దేవుని రాజ్యం యొక్క రూలింగ్ని, దేవుని రాజ్యం యొక్క అజెండాని ఈ ఎర్త్లో ఆయన మళ్ళా తీసుకుని వస్తున్నారు. అది ఎక్కడ చూస్తున్నాము? మత్తయి రాసిన సువార్త పుస్తకము 4వ అధ్యాయము 17వ వచనంలో చూస్తున్నాము. మారు మనసు పొందుడి, పరలోకపు రాజ్యము సమీపించి ఉన్నది. అంటే పరలోక రాజ్యము రాబోతున్నదని కాదు, వచ్చేసింది. పరలోక రాజ్యము వచ్చి ఉన్నది. పరలోక రాజ్యం ఎక్కడ వచ్చి ఉన్నది? రాజు ఎక్కడైతే వచ్చారో అక్కడ రాజు గవర్నమెంటే వస్తుంటున్నది. హలో. సో అమెరికన్ ప్రెసిడెంట్ ఇండియాకు వచ్చినప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ మాత్రం రాలేదండి, అమెరికన్ గవర్నమెంట్ వచ్చేసింది ఇక్కడికి. మన ఇండియన్ ప్రధానమంత్రి వేరే కంట్రీకి వెళ్ళారంటే ఆయన మాత్రం వెళ్ళదు, ఇండియన్ గవర్నమెంట్ అక్కడ వెళ్తున్నది, ఇండియన్ ఆర్మీ అక్కడ వెళ్తున్నది.
అప్పుడు హెవెన్ లో నుంచి, పరలోక రాజ్యంలో నుంచి యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన పీపుల్ అనుకుంటున్నారు ఆయన మాత్రమే వచ్చాడని. నో, ఆయన మాత్రం లేదండి, గవర్నమెంటే వచ్చేసింది ఆయనతో పాటు. ఏమేన్, ఆయన రాజు. ఆఫ్టర్ ఆల్ ఒక ప్రెసిడెంట్, ఒక కౌన్సిలర్, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక గవర్నర్, ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక సీఎం, వీరు వెళితేనే గవర్నమెంట్ కూడా వెళ్ళిపోతున్నది. హలో, వీరు వెళితేనే గవర్నమెంట్ వెంటనే వెళ్ళిపోతుంది. ప్రతి పోలీస్ కమాండర్ నుంచి ఇది ప్రోటోకాల్, ఇది ఒక రూల్. ఒక రిప్రజెంటేటివ్, ఒక నేషన్ కంట్రీ రిప్రజెంటేటివ్ ఇంకొక చోటుకు వెళ్తున్నా అంటే వారితో పాటు ప్రతి కమాండో వెళ్ళిపోవాలి, ప్రతి పోలీస్ ఆఫీస్ వెళ్ళిపోవాలి. ఆ గవర్నమెంట్ వెళ్ళిపోతుంది, అక్కడ గవర్నమెంట్ ఫంక్షన్ అవుతూ ఉంటుంది. సమ్ టైమ్ ఫ్లైట్లోనే గవర్నమెంట్ ఫంక్షన్ చేస్తుంటారు వాళ్ళు. ఏమే, అప్పుడు పరలోక రాజ్యం నుంచి యేసు ప్రభు దిగి వచ్చారంటే క్రిస్టియన్స్ పీపుల్ ఎలా చూస్తున్నారంటే ఆయనకి తల వార్చడంలో చోటు లేకుండా బతిగా వచ్చేసాడు. ఆయన తల వార్చడం చోటు లేదు, ఉండేది నీడ లేదు, వేసుకున్న బట్టలు కూడా లేదు, ఆయన అనాథలాగా వచ్చేసాడు అని యేసు ప్రభుని ఒక కనికరం చూపుతో చూస్తున్నారు. ఆయన్ని కనికరం చూపుతో చూడాల్సిన అవసరం లేదు. హీఈస్ కింగ్. ఎంతమంది ఆమె అంటున్నారు? ఆయన్ని రాజులాగా చూసే క్రిస్టియన్స్ లేరు. ఆయన పైన పక్షాతాపపడే క్రిస్టియన్స్ ఉన్నారు. సో రాజు పైన ఎవరైనా పక్షాతాప పడతారండి. సో ఇంకా అంటే రాజునే పబ్లిక్ పైన, పీపుల్ పైన పక్షాతాప పడాలి, కానీ పబ్లిక్ పీపుల్ రాజుని పైన పక్షాతాప పడాల్సిన అవసరము లేదు. ఆ పక్షాతాపాన్ని ఏ రాజు ఎదురు చూడలేదు. ప్రతి రాజు సిటిజన్స్ దగ్గర, నేషన్ లో, కంట్రీలో ఎదురు చూసేది పక్షాతాపం కాదు, మహిమను ఎదురు చూస్తున్నారు, గ్లోరిఫైని ఎదురు చూస్తున్నారు, వర్షిప్ ఎదురు చూస్తున్నారు. ఏమేన్, రాజుకి ఎదురు చూసేదండి గ్లోరిఫై, వర్షిప్, మహిమ, ఆరాధన. ఆయన పొగిడేది ఎదురు చూస్తారు, కానీ ఆయన ఏ రాజు కూడా పక్షాతాపాన్ని ఎదురు చూసేవారు కాదు. కానీ చాలా క్రిస్టియన్స్ పీపుల్ యేసు ప్రభు పైన పక్షాతాప పడుతున్నారు. ఆయన పశువుల పాకలు పుట్టాడని, ఆయనకి ఏదో అది లేదు ఇది లేదని. నో, ఆయన కింగ్ అండి. ఆయన కింగ్ అని ఆయన పుట్టిక్కున్న సమయం నుంచి మీరు గమనించవచ్చు. ఏమంటున్నారు అక్కడ? శాస్త్రులు వస్తున్నారు, మనకు తెలుసు కదా, శాస్త్రులు వస్తున్నారు. మాథ్యూ చాప్టర్ 2 verse 1 and 2 లో చూస్తున్నాం కదా. అక్కడ ఏమంటున్నారు? శాస్త్రులు వచ్చినప్పుడు ఈస్ట్ కంట్రీ నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి వస్తున్నారు కదా. ఇరాన్, పెర్షియా అనే అటువంటి దేశం నుంచి వస్తున్నారని చరిత్ర చెప్పబడుతుంది. వీరు ఏమంటున్నారు అక్కడ? ఆ పశువుల పాకలో, ఆ బెత్లెహేంలో మరియ గర్భంలో నుంచి జన్మించిన యేసు ప్రభువును చూసినప్పుడు వీరు ఆ స్టార్ వచ్చి చూపిస్తూ వస్తున్నది. ఆ స్టార్ వచ్చిందంటేనే కింగ్ ఎక్కడ జన్మించాను ఐడెంటిఫై చేస్తున్నారు వాళ్ళు. అలాంటప్పుడు ఆ స్టార్ ఎక్కడ పోయి నిలుస్తున్నది ఎక్కడ ఉంటుందంటే బెత్లెహేం ఉంటున్నది. బెత్లెహేంలో స్టార్ ఉన్నప్పుడు అక్కడ రాజు పుట్టాడు, కానీ ఏ ప్యాలెస్ లో పుట్టాడని వాళ్ళకి తెలియలేదు. ఏమేన్, రాజు ఎక్కడ పుడతారు? ప్యాలెస్ లోనే పుడతారు. పశువుల పాకలు ఎవరు పుట్టరు. ఇన్ కేస్ పశువుల పాకలు పుడితే ఈయన రాజు కదా, మన తప్పక వచ్చేసామని వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడ మనోనేత్రములు తెరవబడాలి అనేది ఇదే. మనోనేత్రములు అనేప్పుడు చూడండి, ఆ రాజులు 4 రాజులు వచ్చి హేరోదు ఇంటికి వెళ్తున్నారు. ఫస్ట్ హేరోదు దగ్గరికి పోయి చెప్తున్నారు, మేము మిడిల్ ఈస్ట్ నుంచి వస్తున్నాము, సమ్ కంట్రీ నుంచి వస్తున్నాము, మీ కంట్రీలో ఒక కింగ్ జన్మించినారు. ఆ కింగ్ ఎవరని మేము చూసానికి వచ్చినాము. ఎందుకు కింగ్ ని చూసానికి వస్తున్నారంటే ఇది ఒక హానర్, ఇది ఒక రెస్పెక్ట్, ఇది మహిమ. ఇప్పుడు మన కంట్రీకి ఒక గవర్నర్ కానీ ఒక ప్రెసిడెంట్ గా వచ్చారంటే చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న కంట్రీస్ వాళ్ళు కూడా, ప్రెసిడెంట్స్ కూడా, గవర్నర్స్ కూడా వచ్చి ఆ ప్రెసిడెంట్ వాళ్ళు ఏం చేస్తారు? హానర్ చేస్తారు. ఏదైనా మా కంట్రీకి వచ్చారు, మా మట్టికి వచ్చారని.
చూడండి, మనమే ఒక ఊరికి వెళ్ళినప్పుడు, వారి ఊరికి వెళ్తే మన అత్తగారింటికో అమ్మగారింటికి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చేస్తారు కదా. వాళ్ళ అల్లుడు వచ్చారు, వాళ్ళ కోడలు వచ్చారు. సో అదే హానర్. అది మనం వెళ్ళామంటే మన అందరం వచ్చి చూస్తున్నారు, మనల్ని వచ్చి చూస్తున్నారు. అదే సేమ్ డిసిప్లిన్ ఇక్కడ జరుగుతున్నది. ఆ స్టార్ అనేది ఒక రాజు పుట్టేదానికి సూచన. రాజు పుట్టారంటే మనకి స్టార్ ఎలా సూచన చూపిస్తుందో అప్పుడు ఆ టెరిటరీలో ఉన్న గవర్నర్ కి కంపల్సరీగా తెలుసు. హేరోద్కి తెలుసు. హేరోద్ అనే పర్సన్ గవర్నర్. ఆ గవర్నర్ పై అడుగుతున్నారు, మీ కంట్రీలో రాజు పుట్టారు ఎక్కడ? అతను అంటున్నారు, ఇప్పుడు మీరు చెప్పే నాకు తెలుసు, ఆ రాజు ఎక్కడ పుట్టారు నాకు తెలియదు. ఒక పని చేయండి, మీరు వెళ్ళి ఆ రాజుని ఫైండ్ అవుట్ చేసి నాకు కూడా చెప్పండి, నేను కూడా వచ్చి అతన్ని వర్షిప్ చేస్తాను. ఏమేన్ అంటాను. కానీ ఈ యొక్క హేరోదుకి ఆ రాజుని వర్షిప్ చేసే ఐడియా లేదు, ఆ రాజుని చంపే ఐడియా ఉన్నది. నెక్స్ట్ ఈ 4 రాజులు అలా వెళ్ళినప్పుడు ఆ స్టార్ వచ్చి అక్కడ బెత్లెహేంలో ఒక పశువుల పాక పైన ఆగుతున్నది. సో ఇప్పుడు చూడండి, 4 వెళ్ళినప్పుడు మనం కింగ్ని చూస్తానికి వచ్చాము, కానీ స్టార్ ఏమో పశువుల పాకలో ఉన్నది. ఏ కింగ్ అయినా పశువుల పాకలో పుడతాడా అని ఒక డౌట్ వారికి రాలేదు. ఒకవేళ వచ్చిందో కూడా మనకు తెలియదు. కానీ వచ్చిన వారు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపింపబడినారు. వారి యొక్క క్లియర్ మైండ్ సెట్ వాళ్ళకు ఉన్నది. వారికి సబ్జెక్ట్ ఏమని అర్థమవుతున్నది. ఆ పశువుల పాకలు వెళ్ళినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వలేదు. సరే ఏదో వచ్చేస్తాము, జస్ట్ ఒక ఫార్మాలిటీస్ చూసుకుని వెళ్ళిపోవచ్చు అని కూడా వెళ్ళిపోలేదు. అక్కడ మీరు గమనించారంటే టోటల్లీ సరెండర్. ఆ 4 రాజులు టోటల్ గా సరెండర్ అయింది. మాత్రమే కాకుండా వారి దేశంలో నుంచి తీసుకొని వచ్చిన వాల్యుబుల్ గిఫ్ట్స్ ని వారికి ఆ రాజుకి సమర్పించి సాష్టాంగపడి ఆ రాజుని నమస్కారం చేసి ఆరాధన చేసి వారు ఆ పశువుల పాకల నుంచి వారు బయలుదేరి వెళ్ళిపోయారు. ఆమేన్. అప్పుడు చూడండి, వారు రాజును చూస్తానికి వెళ్ళినప్పుడు ప్యాలెస్ లో ఉంటే నమ్మేవారు. అది ప్యాలెస్ లో లేదు, అది ఒక పశువుల పాకలో ఉన్నది. నెక్స్ట్ అక్కడ పవర్ఫుల్ గా లేడు, పసి పిల్లోడుగా ఉన్నాడు. ఇప్పుడే జన్మించిన బేబీ, న్యూ బోర్న్ బేబీ. అక్కడ వారు అనుకున్నారంటే యోసేపుని వర్షిప్ చేసి ఉండొచ్చు, మరియాను వర్షిప్ చేసి ఉండొచ్చు, ఇంకా అక్కడున్న వేరే సైన్యాన్ని వర్షిప్ చేసి ఉండొచ్చు. యోసేపుని మరియాని వాళ్ళు వర్షిప్ చేయలేదు. వారు డైరెక్ట్ గా జీసస్ క్రైస్ట్ వర్షిప్ చేస్తున్నారు. ఆమేన్. వారికి సబ్జెక్ట్ అర్థమవుతున్నది. అక్కడ పశువుల పాక ఇంపార్టెన్స్ కాదు, అక్కడున్న పేరెంట్స్ ఇంపార్టెన్స్ కాదు, అక్కడున్న కాపర్లు గొర్రెలు అవన్నీ కూడా ఇంపార్టెన్స్ కాదు. ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ప్రభుని యేసుక్రీస్తు. ఆమేన్. ప్రభుని యేసుక్రీస్తుని వారు రాజుగా వారు చూస్తున్నారు, రాజుగా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆ రాజు అనే వర్షిప్ ని పరిపూర్ణమైన మనస్సుతో వారు సాష్టాంగపడి నమస్కారం చేసి వారు కానుకలు వారు తీసుకొని వచ్చిన గిఫ్ట్స్ అన్ని కూడా వాళ్ళకి అక్కడ అప్పచెప్పి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆమేన్. సో ఒక కింగ్ని ఇంకో కింగ్ చూస్తానికి వస్తున్నారు. ఒక కింగ్ని ఇంకో కింగ్ చూడడానికి వస్తున్నారు. ప్రతి కింగ్ని చూస్తానికి వచ్చినప్పుడు ప్రతి కింగ్స్ గిఫ్ట్ తో వచ్చేది. అదొక ప్రోటోకాల్, అదొక లా, అదొక రూల్. ఎందుకంటే ఒక కింగ్ నేను చూస్తానంటే ఒట్టి చేతులతో వెళ్ళి చూసేటప్పుడు ఏమైపోతుందంటే ఆ కింగ్ నేను రెస్పెక్ట్ చేయలేదని అర్థము. కానీ నేను వెళ్ళేటప్పుడే సమ్ గోల్డ్ అండ్ సిల్వర్, సమ్ ఫ్లవర్ బొకే, కాకపోతే మా దేశం వాల్యుబుల్ వస్తువుల్ని తీసుకెళ్లి ఆ కింగ్కి ఇస్తున్నా అంటే ఆ కింగ్ నేను హానర్ చేస్తున్నానని అర్థమవుతుంటున్నది. ఆమేన్. మీరు ఇచ్చే గిఫ్ట్స్ కింగ్ ని హానర్ చేస్తున్నారా, కింగ్ ని హానర్ చేయలేదా? ఆమేన్. సో మన మనీ, మన రూపీస్, మన కరెన్సీ, మన దగ్గర ఉన్న వాల్యుబుల్ థింగ్స్
దేవునికి మనం ఇచ్చేటప్పుడు ఇదేదో దేవునికి పక్షాత్తాపడి ఇచ్చేది కాదు. దేవుని నేను హానర్ చేస్తున్నాను, దేవుని నేను వర్షిప్ చేస్తున్నాను, ఆయనను మహిమపరుస్తుంటున్నాను. ఐ మీన్, సో అక్కడ చూస్తారంటే వాళ్ళు వెళ్తున్నారు, ఇచ్చి వెళ్తున్నారు. ఈ జాన్ లో యోహాను మనం చూసినప్పుడు పిలాతు అడుగుతున్నారు, నువ్వు రాజువేనా అంటే, జాన్ చాప్టర్ 18 verse 37. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు నీవన్నట్లే నేను రాజునే, ఆమా సో సాక్షించుటకు నేను పుట్టితిని, నీవు అన్నట్లే నేను రాజునే. సో నేను రాజునే అని ఆయన డిక్లేర్ చేస్తున్నాడు. ఆయన అప్పుడు యేసు ప్రభు ఎవరు వచ్చారు? రాజుగా వచ్చారు. నువ్వు రాజువేనా అని ఆ పిలాతు అడిగినప్పుడు నువ్వు అన్నట్టు నేను రాజునే అని డిక్లేర్ కూడా చేస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చినది మతాన్ని స్థాపించడానికి రాలేదు, రాజ్యాన్ని స్థాపించడానికి దిగి వచ్చాడు ఆయన. ఏమేన్ మత పరిపాలనమైన రూలింగ్ తీసుకొని రాలేదు, కింగ్డమ్ రూలింగ్ తీసుకొని వచ్చేందుకు వచ్చారు ఆయన. ఆ కింగ్డమ్ గురించి చెప్పేటప్పుడు వచ్చినప్పుడే మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్తున్నారు. అప్పుడు ఆయన రాజు అని ఆయన చెప్పినప్పుడు, ఈనాడు మనం ఎవరిని వర్షిప్ చేయడానికి ఈ మందిరానికి వచ్చిన్నాము? ప్రభు అయిన రాజుని. ఏమేన్, ఎంతమంది రాజును వర్షిప్ చేయడానికి వచ్చి ఉన్నాము, ఆరాధన చేయడానికి వచ్చి ఉన్నాము? గుడ్, ప్రభుని యేసుక్రీస్తుని. ఓకే, ఓకే ఓకే ఈ గిఫ్ట్స్ రాజుకి ఇచ్చే విధము కదా, రాజుకి ఇచ్చే విధాన్ని మనం చూస్తాం. పిలాతు గురించి మీరు చూసినప్పుడైతే, పిలాతు నువ్వు రాజు అని అడుగుతున్నావు కదా, పిలాతు వైఫ్ కూడా యేసు క్రీస్తుకి రహస్యముగా వారు కానుకలు ఇచ్చారని ఒక హిస్టరీ చెప్పబడుతున్నది. ఏమేన్, సరే ఇచ్చే విధం చూస్తున్నప్పుడు ద 6 royal kingdom principles of giving. The 6 royal kingdom principles of giving. దేవుని రాజ్యానికి ఇచ్చే విధం గురించి ఒక 6 విషయాల్ని మనం గమనించబోతున్నాము. ఫస్ట్, ఎందుకు ఇవ్వాలి? రాజుకి మనం ఎందుకు ఇవ్వాలి? 6 ప్రిన్సిపల్స్ ఏంటంటే, ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఒకటి, ప్రతి రాజు తన వెల్త్ ని ప్రజలు చూడాలి, ప్రజలు నా వెల్త్ ని గమనించాలి అనేదానికి ప్రతి రాజులు వారి టెరిటరీని ఎలా ఉంచుకుంటారంటే చాలా వెల్తీగా ఉంచుకుంటారు, చాలా స్థిరముగా, చాలా ఆశీర్వాదకరంగా ఉంచుకుంటారు. ఆ కింగ్ ప్రాస్పరిటీ కింగ్ అంటే, ఆ కింగ్ ఒక టెరిటరీకి వెళ్ళినప్పుడే ఆ టెరిటరీ ఉండే ఒక విధము, ఆ టెరిటరీలో ఉండే ఒక అలంకారము, దీన్ని అన్ని చూసినప్పుడు ఈ యొక్క రాజు, ఈ యొక్క నేషన్ కింగ్ చాలా వెల్తీ కింగ్ గా ఉంటాడేమో. ఒక నేషన్ చూస్తున్నప్పుడే మనకి ఆ నేషన్ కింగ్ చాలా వెల్తీ పర్సన్ అనేది మనకి ఐడెంటిఫై అయిపోతుంటుంది. ఏమేన్, ఫస్ట్ ద పవర్ ఆఫ్ కింగ్స్ ఈస్ డిస్ప్లేడ్ ఇన్ ద వెల్త్. ప్రతి రాయల్ కింగ్డమ్ ప్రిన్సిపల్స్ ఫస్ట్ ఎందుకు ఇవ్వాలంటే, ఫస్ట్ వచ్చి ప్రతి రాజుకున్న వెల్త్ ని డిస్ప్లే చేస్తారు. ప్రతి ఒక్కరు చూడాలని, ప్రతి ఒక్కరు ఆ వెల్త్ ని చూసి మహిమపరచాలి. మా రాజు చాలా ధనవంతుడు, మా రాజు చాలా గొప్పవాడు, మా రాజు దగ్గర సమస్తము ఉన్నది, మాకున్న రాజు చాలా బలమైన రాజు. సో రాజు బలముగా వెల్తీగా ఉంటేనే ఆ కింగ్డమ్ లో సిటిజన్ కి నమ్మకం ఉంటుంది. రాజు వీక్ గా ఉన్నాడు, రాజు దరిద్రంగా ఉన్నాడు, రాజుకి మనీ లేదు, రాజుకి సమ్ టైం కష్టం వస్తున్నది అన్నప్పుడు ఆ కింగ్డమ్ ఉన్న సిటిజన్స్ కి ఆ రాజు పైన నమ్మకము ఉండదు. రెండవది, రాజు ఆ సిటిజన్స్ కన్నా హయ్యర్ లెవెల్ లో ఉండాలి, ఆ సిటిజన్ కన్నా హయ్యర్ వెల్త్ లో ఉండాలి. అప్పుడే ఆ కింగ్డమ్ లో ఉన్న ప్రతి వెల్తీ పర్సన్ కూడా ఆ కింగ్ ని వర్షిప్ చేస్తాడు. ఆమేన్.
సో ప్రతి రాజుకి మనకి 10 ఎకరం ఉంటే ప్రతి రాజు అంటాడు నేషనే నాదంటారు. ఏమేన్ ప్రతి రాజు మన దగ్గర కొంచెం బంగారం ఉందంటే ప్రతి రాజు అంటారు ప్రతి బంగారం తీసే ప్రాంతం అంతా నాదే ఉన్నది. సో రాజు అన్నాడు తన వెల్త్ని డిస్ప్లే చేస్తుంది అనుకుంటారు, ఎందుకంటే వారికి మహిమ కొరకు. రెండవది ఇంకోటి ఎందుకంటే ద పర్పస్ ఫర్ ఎ కింగ్ వెల్త్ ఇస్ టు సెక్యూర్ హిస్ రెప్యుటేషన్. రెండవది ఎందుకంటే పబ్లిక్కి ఆయన ఒక గుడ్నెస్, ఆయన ఒక మహిమ పీపుల్ గమనించేది. తన రాజు లాంటి ఒక వెల్తీ పర్సన్ ఎవ్వరూ లేదని వారు నమ్మకం కలిగి ఉండాలి. థర్డ్ ద గ్లోరీ ఆఫ్ ఎ కింగ్ ఇస్ హిస్ పవర్ టు అవుట్ గివ్ అనదర్ కింగ్. ఈ మహిమగలిగిన రాజు ఈ మిగిలిన రాజుకి ఇచ్చేవారై ఉన్నాడు. ఏమేన్ మహిమ కలిగిన రాజు, మహిమ కలిగిన అంటే మహిమ అనేది మహిమ అంటే ఏంటి? మహిమ అంటే చూడండి, ఒక వ్యవసాయ తోటకి వెళ్తున్నారు మీరు. ఒక వ్యవసాయ తోటకి వెళ్ళినప్పుడు ఆ వ్యవసాయకుడు అంటున్నాడు, ఇదంతా నా భూమి అండి, నా యొక్క పొలం అండి. పొలంలో ధాన్యాలు చాలా మంచిగా హార్వెస్ట్గా రెడీ అయినప్పుడు అక్కడ ఏం వర్డ్ యూజ్ చేస్తారంటే, ఆహా మీకు పొలము ఎంత మహిమకరంగా ఉన్నది, మీకు పొలం ఎంత మహిమకరంగా ఉన్నది. మహిమ అనేది దేనికి యూజ్ చేస్తారంటే వెల్త్కి యూజ్ చేస్తారు, ప్రాస్పారిటీకి యూజ్ చేస్తారు. మంచిగా ఉండేవారిని మహిమతో భావించి మాట్లాడతారు. మేము చూసినప్పుడు చాలా మహిమకరంగా ఉన్నారండి, మహిమగా ఉందండి మీకు గృహము, మీకు పొలము, మీకు బిజినెస్. మహిమ అనేది వెల్త్తో సంబంధించిన వర్డ్. సో ప్రతి కింగ్ మహిమని పొందుకుంటారు, అందరూ తనని మహిమపరచాలని ఇష్టపడతారు. సో రాజులకి వేరే ఏమి లేదు, తన వెల్త్ని తన గుడ్నెస్ ని పీపుల్ మహిమపరచబడాలి. రెండవది తన దగ్గర ఉన్న వెల్త్ని, ఎందుకు అంత వెల్త్ రాజుకు ఉన్నదంటే ఎదుటి రాజులకి, నెక్స్ట్ కంట్రీకి, లేకపోతే అదర్ నేషన్ కి గిఫ్ట్గా ఇవ్వచ్చు, అప్పుగా ఇవ్వచ్చు. ఏమేన్ మీరు చూడండి, మన వరల్డ్ బ్యాంక్ అనేది ఉన్నది కదా, వరల్డ్ బ్యాంక్ అనేది ఒకటి ఉన్నది. ఆ వరల్డ్ బ్యాంక్ లో చాలా మనీ ఉన్నది, వాళ్ళ దగ్గర చాలా మనీ ఉన్నది. ఈ మనీని వారు ఎందుకు ఊరిక పెట్టి లాక్ చేయలేదంటే, అది ఊరిక పెట్టి లాక్ చేస్తే వారికి యూజ్ అవ్వదు. వారు కొన్ని నేషన్ కి అప్పుగా ఇస్తున్నారు, కొన్ని నేషన్ కి డొనేషన్ కూడా వారు ఇస్తున్నారు. ఏమేన్ వరల్డ్ బ్యాంక్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే, సమ్ నేషన్ కి పూర్గా ఆఫ్రికా లాంటి పూర్ నేషన్ కి సమ్ మనీ గిఫ్ట్ ఇస్తున్నారు, సమ్ టైమ్ అప్పుగా కూడా ఇస్తున్నారు. వాటి దగ్గర అప్పు తీసుకున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా, లోకంలో ఉన్న అమెరికా కాడ నుంచి వెల్తీ కంట్రీస్ కూడా ఇక వరల్డ్ బ్యాంక్ ఆర్గనైజేషన్ అప్పు తీసుకుంటున్నారు. సో ఈ వరల్డ్ బ్యాంక్ కూడా ఇంత అప్పు ఎందుకు ఇస్తున్నదంటే, అది రిలీజ్ అవగా వారికి ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ వస్తుంది. సో మనీ వచ్చి ఒక సైకిల్ లాంటిది. మనీని ఎక్కడైతే మీరు బంద్ చేస్తారో అది ఇంప్రూవ్మెంట్ అవ్వదు. మనీని ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అది ఇంప్రూవ్మెంట్ అయ్యేది మాత్రమే కాకుండా అది డెవలప్ అవుతూ ఉంటుంది. ఏమేన్ సో రిలీజియన్ ఎప్పుడు కూడా మనీని అది లోక్ చేసుకుంటారు. కానీ కింగ్డమ్ సిటిజన్స్ పీపుల్, కింగ్డమ్ కాన్షియస్ తో ఉండే పీపుల్ అది రిలీజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి తెలుసు ఈ మనీని రిలీజ్ చేసేటప్పుడే దీనికి పవర్ ఉంటుంది, ఇది చేతులు ఉన్నంత వరకు దీనికి పవర్ లేకుండా ఉంటుంది. సో చాలా కింగ్స్ ఎందుకు అంటే, సమ్ కింగ్స్ కి వారు డొనేషన్ ఇస్తారు, సమ్ కింగ్స్ వారు అప్పులు కూడా ఇస్తారు. ఎంతమంది ఆమె అంటున్నారు? ఆమె ఫోర్త్ ద 6 రాయల్ కింగ్డమ్ ప్రిన్సిపల్స్ లో 4th పాయింట్ వచ్చి, గివింగ్ ప్లేసెస్ ఎ డిమాండ్ ఆన్ ద కింగ్స్ వెల్త్ that is not used for anything serves no purpose.
Righteous and kings do not seek riches simply for their own enrichment and pleasure. They do not wealth just so they can sit, say, look at me, see how rich I am. చాలా ఈ వెల్తీ కింగ్స్ నువ్వు కూర్చో, నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పేది అక్కడ కాదు. మనీ ఉండే కింగ్స్ అలా చెప్పేవారు కాదు. అది కాదు రిచ్ అనేది. రిచెస్ట్ కింగ్ అనేది ఊరక రూలింగ్ చేస్తూ ఊరక అథారిటీ చేస్తూ ఉండేది రిచెస్ట్ కింగ్ కాదు. రిచెస్ట్ కింగ్ అంటే ఎవరంటే, గుడ్ కింగ్స్ యూజ్ దేర్ వెల్త్ టు బ్రింగ్ ప్రాస్పరిటీ టు దేర్ పీపుల్ అండ్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ దేర్ లివ్స్. చాలా రిచెస్ట్ పీపుల్, రిచెస్ట్ కింగ్స్ అథారిటీ చేస్తూ ఉంటారు. ఇది చేయకూడదు, అలా చేయకూడదు, పన్ను కట్టాలి, ఇది చేయాలి. ఊరిక లాస్ ని, రూల్స్ ని వేసేవారు రిచ్ కింగ్స్ కాదు. రిచ్ కింగ్ అంటే వారు ఎవరు? రిచ్ పర్సన్ అంటే ఎవరు అంటే, గుడ్ కింగ్స్ యూజ్ దర్ వెల్త్. వారికి వెల్త్ ని యూజ్ చేస్తారు. వారికి వెల్త్ ని యూజ్ చేస్తారు టు బ్రింగ్ ప్రాస్పరిటీ. ఐశ్వర్యము తీసుకొని వచ్చేదానికి వారు వెల్త్ ని యూజ్ చేస్తారు. టు దేర్ పీపుల్ అండ్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ దేర్ లివ్స్. పీపుల్ యొక్క లైఫ్ ని మార్చాలి. ప్రజల యొక్క దరిద్రం మారాలి. ప్రజలు అన్ని కొనాలి, ప్రజలకి అన్ని ఉండాలి. నేషన్ బాగుండాలంటే ప్రజలు బాగుండాలి. ప్రజలు బాగుండాలంటే ప్రజల్లో ఉన్న దరిద్రం మారాలి. ప్రజలకు దరిద్రం మారాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజు తన దగ్గర ఉన్న మనీని అతను రిలీజ్ చేయాలి. హలో, రాజు రిలీజ్ చేయాలి. ఈ మనీ ఒక సర్కిల్ లాగా నేషన్ లో వెళ్ళాలి. ఈ నేషన్ లో ప్రజలు ఆ మనీని పొందుకోవాలి. ఆ మనీ ద్వారా వారు కొన్ని వస్తువులు కొనాలి, కొన్ని బిజినెస్ స్టార్ట్ చేయాలి. వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ లివింగ్ లైఫ్ మార్చుతూ ఉండాలి. కొద్దిగా ఇలా రాజు మనీ రిలీజ్ చేయగా దేశంలో ఉన్న ప్రజల యొక్క లైఫ్ స్టైల్ మార్చబడుతూ ఉంటుంది. ఏమేన్? సో ఈ వెల్తీ కింగ్స్ అనేవారు మనీని రిలీజ్ చేస్తూ ఉంటారు. దరిద్రపు కింగ్స్ మనీని ఎప్పుడు లాక్ చేసుకుంటారు. ఏమేన్? చాలా క్రిస్టియన్ పీపుల్ వారికి మనీని లాక్ చేసుకుంటున్నారు. చాలా క్రిస్టియన్ పీపుల్ వారు వెల్తీగా ఉండాలి, ప్రాస్పర్ ఉండాలి, మైండ్ లో ఉన్నది, కానీ వారి దగ్గర ఉన్న వెల్త్ ని వారు రిలీజ్ చేసేది లేదు. ఎప్పుడైతే వెల్త్ ని, మీ మనీని ఎప్పుడైతే రిలీజ్ చేయలేదో మీరు రిచెస్ట్ కింగ్ పర్సన్ గా మీరు జీవించలేరు. సో ఈ లోకంలో రిచెస్ట్ గా మీరు ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ప్రిన్సిపల్ ని మీరు భావించండి. మీ యొక్క మనీని కింగ్డమ్ కి రిలీజ్ చేయండి. మీ యొక్క మనీని కింగ్డమ్ కి యూజ్ చేయండి. మీ మనీ కింగ్డమ్ లో అది సర్క్యులేట్ అవనియండి, అది వర్కౌట్ చేపియండి. మనీ కింగ్డమ్ పోయినప్పుడు కింగ్డమ్ ప్రాస్పరిటీ మీ యొక్క లైఫ్ ని ఆక్యుపై చేసుకుంటుంది. అందువల్లనే ప్రతి కంట్రీ మనీ రిలీజ్ చేస్తున్నది. ప్రతి కంట్రీ సమ్ థౌసండ్ మిలియన్ క్రోర్స్ ని రిలీజ్ చేస్తున్నది. ఎందుకంటే ప్రజలకి వెళ్ళాలి. ప్రజలకు ఎందుకు వెళ్ళాలంటే ఇది వెళ్ళితేనే వాడు బాగుపడతాడు, బాగుపడి దేశం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది, రాజు బాగుంటాడు. Amen. Okay, then quality lives. This way, the king's riches do not stand or not away. In keeping with a fundamental principle of wealth building, good kings know how to make their wealth work for them. They give it away in order to receive more. It is the principle of giving begets giving. Fifth, giving require a response from the king. ఇచ్చేదని అంత కానుక బ్యాగ్ వచ్చారుపా. ప్లీజ్ వెయిట్ సిస్టర్, మీ కానుక బ్యాగ్ పెడతారు. ఫిఫ్త్ ప్రిన్సిపల్స్, గివింగ్ రిక్వైర్ ఎ రెస్పాన్స్ ఫ్రమ్ ద కింగ్. ఇది ఒక రిక్వైర్మెంట్. రాసుకి ఇచ్చేదనేది ఇది ఒక రిక్వైర్మెంట్, ఇది ఒక ప్రోటోకాల్. ఇచ్చేదనేది ఏదో సమ్ పాస్టర్స్ ఏం చెప్తారంటే మందిరానికి ఇవ్వండి, పరిచర్కి ఇవ్వండి,
సమ్ పాస్టర్స్ అంటారు మీ కాఫీ డబ్బులు ఎత్తిపెట్టి మందిరానికి ఇవ్వండి. సో రాజుకి అంత దరిద్రంగా ఇవ్వకూడదు. మీ కాఫీ డబ్బులు, మీ టీ డబ్బులు ఇక్కడ ఇంపార్టెన్స్ కాదు, వెల్త్. అక్కడ 4 రాజులు వచ్చారు మిడిల్ ఈస్ట్ నుంచి. వారు కాఫీ డబ్బులు తీసుకొని రాలేదు, టీ డబ్బులు తీసుకొని రాలేదు. వారి దేశంలో ఉన్న వాల్యుబుల్ థింగ్స్ ని తీసుకొని వచ్చి ఆ రాజుకి సమర్పిస్తున్నారు. ఏమేన్. సో మెంటాలిటీ, మైండ్ ఎంత ప్యూర్గా ఉంది చూడండి. ఈ గివింగ్ ప్రిన్సిపల్స్ అనేది ఇది ఒక రిక్వైర్మెంట్, ఇది ఒక ప్రోటోకాల్ అంటున్నారు ఇక్కడ. when you give to a king, he is obligated not only to respond to your gift but also to exceed it. When the queen of Sheba visited King Solomon of Israel, her gifts to him are spices, large quantities of gold and precious stones was fitting protocol. However, she was not prepared for the magnitude of wealth she found in Solomon's court. ఇక్కడ షేబా రాజస్త్రీ, షేబా క్వీన్, ఎంతమంది ఆమెను విన్నారు తెలియదు. షేబా రాణి, ఆమె ఒక పెద్ద కింగ్డమ్ కి ఒక క్వీన్. ఆమె బిగ్ వెల్తీ పర్సన్. ఆమె అనుకునింది నేనే వెల్తీ పర్సన్ అని. కానీ ఆమె కన్నా వెల్తీ పర్సన్ సొలొమోన్. ఎక్కడ తెలిసిందంటే సొలొమోన్ విజిట్ చేసినప్పుడు తెలిసిపోయింది, అయ్యో మనకన్నా వెల్తీ పర్సన్ వాడు ఈ పర్సన్. సో కింగ్స్ ఎప్పుడు కూడా ఇంకొక కింగ్ వెల్తీని చూస్తూ ఉంటారు, ఇంకో కింగ్ ఒక వెల్తీని ప్రైజ్ చేస్తూ ఉంటారు. సో వెల్తీ అనేది అట్రాక్ట్ చేస్తుంది మనల్ని. వెల్తీ పర్సన్ ఎప్పుడు కూడా అట్రాక్ట్ చేస్తుంది. సో మనం ఎంతో వెల్తీగా ఉంటామో అంత మనం అట్రాక్షన్ గా మనం ఉంటాము. ఏమేన్. మనం అట్రాక్ట్ చేయబడాలి. ఫ్యామిలీలో, నేషన్ లో, సొసైటీలో, మనకు బిజినెస్ ప్లేస్ లో మనం అట్రాక్ట్ చేయబడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెల్తీగా ఉంటేనే మనం అట్రాక్ట్ చేయబడతాము. కానీ మనం ధరించుకునే వస్తువుల ద్వారా, మనం ధరించుకునే బట్టల ద్వారా మనం ఏమాత్రం అట్రాక్ట్ చేయబడలేము. పీపుల్ అనుకుంటున్నారు మనం మంచి బట్టలు వేసుకుని మనం అట్రాక్ట్ చేయబడతాము, మనం మంచి బంగారం నగలేసుకుని మనం అట్రాక్ట్ చేయబడతాం. నో 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 నగల గురించో బట్టల గురించో కాదు. అట్రాక్ట్ చేయబడ వెల్తీ అనే స్టేటస్ ఉంది వేరు. వెల్తీ అనేది ఏంటి అండి, ఇచ్చేవాడు వెల్తీ పర్సన్. రాజ్యానికి సర్క్యులేట్ చేయబడాలి, పీపుల్కి ఇవ్వాలి, దరిద్రులకి ఇవ్వాలి, రాజ్యానికి ఇవ్వాలి, సువార్తకి ఇవ్వాలి. సో ఎప్పుడు కూడా ఇచ్చేవాడు ధనవంతుగా మార్చబడుతుంటాడు. ఇది ఒక లా. ఇది సో ఇది ఒక ప్రోటోకాల్. ఇది షేబా రాణి వచ్చేటప్పుడు చూడండి, ఫస్ట్ కింగ్స్ మొదటి రాజులు, ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 10 verse 4 to 7. మొదటి రాజులు 10వ అధ్యాయము 4-7 చదవ, 4 నుంచి 7 వరకు. నెక్స్ట్ 13.
ఇక్కడ గమనిస్తాము, ఇక్కడ ఒక కింగ్ ని ఒక క్వీన్ మీట్ చేస్తున్నారు, విజిట్ చేస్తున్నారు. ఈ క్వీన్ ఈ కింగ్ ని విజిట్ చేసినప్పుడు ఆమె అంటున్నది, నేను విన్నాను సొలొమోను గురించి, పరిపాలన గురించి, ఆయన దేశం గురించి విన్నాను, కానీ నేను వినింది కొంచెం కూడా లేదు. ఇక్కడ చూసినప్పుడు ఇంకా చాలా ఉంది. ఇక్కడ మీకు ఆర్డర్గా ఉండేది, ఇక్కడ సైన్యం ఉండేది, ఇక్కడ మీ యొక్క వెల్త్, మీ ప్రాస్పర్ అన్ని కూడా చాలా బాగుంది అని చెప్పి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఆ కింగ్ ని మహిమపరుస్తుంది, ప్రైజ్ చేస్తున్నది. ఈ మహిమ ప్రైజ్ చేసినతో సొలొమోన్ని వదిలిపెట్టి పోలేదు ఆమె. చాలా క్రిస్టియన్స్ పీపుల్ పాటలు పాడతారు, మహిమపరుస్తారు దేవుణ్ణి, వర్షిప్ అంతా చేస్తారు, కానీ దేవునికి ఇచ్చే తప్పుడు సైలెంట్ అయిపోతారు వాళ్ళు. హలో, ఆ కింగ్ ని మీరు పొగిడేదాని వలన కింగ్ సాటిస్ఫైడ్ అవడండి. మీరు పొగిడేదాని వలన, మీరు మహిమపరిచేదాని వలన, ఆహా ఓ చెప్పేదాని వలన, మీరు పాడేదాని వలన దేవుడు మహిమపడతారు అనుకోబాకండి. ఎందుకంటే ఈ సేబా రాజస్త్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సొలొమోన్ని మహిమపరుస్తున్నది. మీ సైన్యము మీలా ఉంది, మీ రాజ్యం ఇలా ఉంది, మీ పరిపాలన ఇలా ఉంది, నేను విన్నదంతా తక్కువే, మిమ్మల్ని చాలా దేవుడు దీవించినారు, బాగున్నారు, ఇవన్నీ మహిమపరుస్తుంది. దీంతో పాటు ఆ మీటింగ్ కంప్లీట్ అవ్వలేదు. ఆమేన్. ఈరోజు చాలా చర్చెస్ జస్ట్ దేవుని పెదములతో వర్షిప్ చేస్తున్నారు, పెదములతో దేవుని ఆరాధిస్తున్నారు. కానీ షేబా రాజస్త్రీ చూడండి, మహిమపరిచింది మాత్రమే కాకుండా ఇక్కడ తెలుగులో మీకు ఎలా ఉంది, 200 గోల్డ్ గురించి చెప్పేటప్పుడు, బట్ ఐ డిడ్ నాట్ బిలీవ్ దీస్ థింగ్స్ అంటిల్ ఐ కేమ్ అండ్ సా విత్ మై ఓన్ ఐస్, ఇండీడ్ నాట్ ఈవెన్ హాఫ్ వాస్ టోల్డ్ మీ. సగం కూడా నేను వినలేదంటుంది ఆమె. In wisdom and wealth you have exceeded the report I heard. And she gave the king 120 talents of gold. 120 talents అనేది కొన్ని మిలియన్ రూపీస్ కి అది వర్త్ అని చెప్పబడుతుంది. హలో, అప్పుడు కింగ్ కి ఎలా ఇవ్వాలి? కింగ్ కి ఇలా ఇస్తేనే కింగ్ మహిమపరచబడతాడు. మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారని తెలుసుకోవాలి. సమ్ పీపుల్ అంటున్నారు మందిరానికి ఇస్తున్నాను, సమ్ పీపుల్ అంటున్నారు పాస్టర్స్కి ఇస్తున్నాను, సమ్ పీపుల్ అంటున్నారు పాస్టర్ గారు కష్టపడుతున్నాను. నో, పాస్టర్ ప్రాబ్లంకి కాదండి, మనం రాజుకి ఇస్తున్నాము, రాజుని మహిమపరుస్తున్నాము, దేవునికి ఇస్తున్నాము. ఆ హార్ట్ ఇక్కడ షేబాకున్నది, ఆ రాణికున్నది 120 talents of gold, large quantities, large quantities of spices and precious stones. Precious stones అనేది చాలా వాల్యుబుల్ స్టోన్స్, మేబీ డైమండ్స్ కూడా ఉండొచ్చు దాంట్లో. ఆమేన్. Never again were so many spices bought in as those the queen of Sheba gave to King Solomon. King Solomon gave the queen of Sheba all she desired and asked for, besides what he had given her out of his royal bounty. ఇక్కడ ఇంకొకటి గమనించాలి మీరు, క్వీన్ ఇచ్చింది మస్ట్ కాదు. ఇక్కడ క్వీన్ ఇచ్చిన తర్వాత కింగ్ ఇస్తున్నారు ఆమెకి. ఆమేన్. ఎప్పుడు కూడా కింగ్ కి మీరు ఇచ్చినప్పుడు కింగ్ తీసుకున్నవాడు కాదండి, కింగ్ ఇచ్చేవాడు. ఎందుకంటే తీసుకునే కింగ్ మాత్రం అంటే ఆ కింగ్ కి వాల్యూ ఉండదు. ప్రతి కింగ్ తీసుకున్న కింగ్స్, అక్సెప్ట్ చేసుకున్న కింగ్స్ మీకు రిటర్న్ ఇచ్చేటప్పుడు ఎక్కువగానే ఇస్తారు. ఇంకా చెప్పాలంటే మీరు ఇచ్చిన దానికన్నా ఎక్కువగానే మీకు వస్తుంది. ఇచ్చిన దానికి తక్కువ వస్తే ఇచ్చిన దానికి వాల్యూ ఉండదు. ఆమేన్. అప్పుడు ఇప్పుడే మీకు ఇవ్వబడును, ఆకాశం వాక్యలు తెరిచి మరిగన ధన సహాయం మీకు అందింపబడును అనేది ఇది ఒక రాయల్ కింగ్ యొక్క వర్డ్. ఇది ఈ రాయల్ కింగ్, హెవెన్లీ కింగ్ అంటున్నారు. మీరు ఆ కింగ్ ని వర్షిప్ చేసి వచ్చినారు, ఇవ్వుడి అంటున్నారు. ఇది ప్రోటోకాల్. ఇవ్వమనేది దేవుని యొక్క ప్రోటోకాల్. ఇది ఒక రూల్. ఆమేన్. ఇవ్వచ్చు, ఇవ్వకుండా పోవచ్చు అండి. నో, ఇవ్వకుండా పోవచ్చు, ఇవ్వకుండా పోయేది ఏమి ఇక్కడ క్లారిఫై అవుతుంది, మీరు కింగ్ ని హానర్ చేయలేదు,
మీ కింగ్ని మీరు మహిమపరచబడలేదు. ఏమేన్? అప్పుడు రాజు యాక్సెప్ట్ చేసుకున్నాడు, రాజు రిటర్న్ ఇస్తున్నాడు. రాజు ఆమె ఇచ్చిన దాన్ని ఎక్కువనిచ్చి పంపుతున్నాడు. ఎంతమంది దేవుణ్ణి మీరు అలా నమ్ముతున్నారు? ఆయనకి ఇస్తే మనకి రిటర్న్ ఇస్తాను ఎంతమంది బిలీవ్ చేస్తున్నారు? ఏమేన్? ఎందుకనగా ఈ కింగ్ని ఈనాడు కింగ్డమ్ అరైవ్ అయింది, కింగ్ యొక్క వర్క్ జరుగుతున్నది, కానీ ఈ కింగ్ ని పీపుల్ యాక్సెప్ట్ చేయకుంటున్నారు, ఈ కింగ్ ని పీపుల్ బిలీవ్ చేయకున్నారు. ఈ కింగ్డమ్ కొరకు ఇచ్చేవారు, కింగ్ ని ప్రైజ్ చేసే పీపుల్ చాలా లెస్ గా ఉన్నారు. ఏమేన్? దేవుడు ఆకాశం అంటే దేవుడు భూమిలో మహిమను ఎదురుచూస్తున్నారు. ప్రజల యొక్క మహిమ, ప్రజల యొక్క ఆరాధన ఎదురుచూస్తున్నాం. మళ్ళీ లేచి నిలబడదాము, ప్రార్థన